ఉందా ఒంట్లో కొంచెమైనా భయం ఉందా? ఆ బస్సు అద్దాలు చూడండి, ఆ ప్రయాణికులు ఏమైపోవాలి? ఆ బస్సు అద్దాలు పగలగొట్టేసి బార్కెట్లని లేపి కింద పడేసి తొక్కి వాటిని రచ్చ చేసి బైక్స్ మీద కార్ల మీద అంత తాగిపోతుంది దెబ్బలే, పక్కా తాగిపోతుంది దెబ్బలు. ఇఫ్ ఎట్ ఆల్ మిమ్మల్ని మీరు లిమిట్ చేసుకొని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని ఒక లిమిటెడ్గా మీ అంతా మీరు ఎంజాయ్ చేస్తే ఎవరు ఏమన్నారు? చూడండి అక్కడ కర్నూలు యూత్ సివిక్ సెన్స్ అంట, ఆర్సీబీ విన్ కర్నూలు లాస్ట్. ఆర్సీబీ గెలిచింది, కర్నూలులో ఈ రకమైన ధ్వంసం జరిగింది. హైదరాబాద్లో సెక్రటేరియట్ దగ్గర టాంక్ బండ్ దగ్గర పోలీసు వాళ్ళు వాళ్ళ లాఠీని జులిపించేంత వరకు పరిస్థితి తీసుకొచ్చారంటే మరి ఎంత నానా హైడ్రామా క్రియేట్ చేసి ఉంటారు అక్కడ. ఫ్రెండ్స్, మీరు డైరెక్ట్గా వీడియోని చూడండి. ఆ వీడియోని చూసిన తర్వాత వీడియోలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా వాళ్ళ పేరెంట్స్ వరకు వెళ్ళే విధంగా వీడియోని షేర్ చేయండి. అమ్మా, మీరు ఇక్కడ ఇంత కష్టపడుతున్నారు, నాన్న ఇక్కడ ఇంత కష్టపడుతున్నారు, నీ కొడుకు మాత్రం హైదరాబాద్ పోయి ఇంకో అక్కడ ఆర్సీబీ గెలిచిందని చెప్పి బట్టలు కూడా తీసి వాడు బజార్లో తిరుగుతున్నాడని చెప్పి పంపించండి. టీచర్ ఒకసారి ప్లే చేయండి, వాడు బట్టలు కూడా తీసిన వీడియో ప్లే చేయండి. ఒంటి మీద బట్టలు కూడా తీసి బజార్లో తిరుగుతున్నావా బద్మాష్, పనేం లేదు చక్కగా. వాడు చూడండి వాడు స్టంట్. ఒక్కసారి పోలీసుల లాఠీ చార్జ్ ఆ విజువల్ ప్లే చేయండి. ఇట్లాగే గతంలో ఆర్సీబీ గెలిచిన తర్వాత బెంగళూరులో వాళ్ళక్కడ సంబరాలు చేసుకోవడానికి పోతే తొక్కేసినాడు జరిగి 7 చచ్చిపోయారు. సిగ్గనిపించాలి. మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి 20-25 ఏళ్ళు 30 ఏళ్ళ దాకా మిమ్మల్ని పెంచి సద్యోగం చేసుకోరా కొడక అని చెప్పి హైదరాబాద్ పంపిస్తే మీరు చేసే పని ఇదా? బట్టలు తీసి బజార్లో తిరుగుతారా? ఇలాంటి పిచ్చి వేషాలు వేసేది. ఆర్సీబీ గెలిస్తే నీకు వచ్చిందే ఉన్నది. సంబరాలు చేసుకోండి, క్రికెట్ దానికంటే లిమిట్ ఉంటుంది కదా, ఓ లిమిట్ అనేది పాడవుతుంది కదా. రూమ్లో ఉంటారా, తాగుతారా, తందనాలు ఆడతారా, లేకుంటే ఇంకేమైనా రూమ్ ముందు మీరు క్రాకర్స్ పేల్చుకుంటారా? 5-10 నిమిషాలు ఓకే. ఈ రోడ్డు మీదకి వచ్చి ఆ ప్రతిరోజు సెక్రటరీ అడ్డా అయిపోయింది. ఇది నాకు అర్థం కాదు. గతంలో ఇక్కడ హైదరాబాద్లోని ఓ ఏరియా ఉంటుంది కాజాగూడ దగ్గర బర్త్డే సెలబ్రేషన్ జరిగేవి కాస్త ఇప్పుడు సెక్రటరేట్ అనేది అంత పెద్ద భవనం, ప్రభుత్వం యంత్రాంగం మొత్తం పనిచేసేటువంటి భవనం ముందు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటూ కొంతమంది ఆడికొచ్చి కేకులు కట్ చేస్తారు. అదేం అమ్యూజ్మెంట్ పార్క్ అనుకుంటున్నారా? పెద్ద హోటల్ అనుకుంటున్నారు? సెక్రటేరియట్ అది ప్రభుత్వ యంత్రాంగం పనిచేసేటువంటి ప్రాంతం. అది ప్రతిదీ సెక్రటేరియట్ ముందుకే వచ్చి నానా హై డ్రామా, హై టెన్షన్ వాతావరణం. చూడండి అక్కడ కారు మీదకి ఎక్కడాలు. ఏమొచ్చింది? ఎవడన్నా కనీసం అందులో గట్టిగా 10 పాస్ అయినాడు ఉన్నాడు ఎవడన్నా? నిజంగా చదువుకున్నాడు బుద్ధునోడు అయితే వాని పని వాడు చేసుకుని లిమిటెడ్ వాని కూడా తెలిసి సంబరాలు చేసుకోవాలి. చూడండి వాని చేతిలో లిక్కర్ బాటిల్, వాని చేతిలో మందు బాటిళ్ళు. ఒకసారి కర్నూలులో జరిగిన సంఘటన చూడండి. వాళ్ళు 3 బస్సులు అంట ప్రయాణికులతో వెళ్తూ ఉన్నాయి, గమ్యస్థానాన్ని సేఫ్గా రీచ్ అవ్వాల్సిన పరిస్థితి. కానీ ఆ బస్సును అద్దాలు పగలగొట్టి ఎంత హైడ్రామా క్రియేట్ చేశారు. ఒకసారి విజువల్ ప్లే చేయండి ప్లీజ్. చూడండి సుధీర్ బస్సు అంట కర్నూలులో. అది అంటే రోడ్డు మీద బస్సును ఆపి బస్సు అద్దాలు మీదేం పోయే కాలము? ఏమొచ్చింది దీంతో? ఆ ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడి ఉంటారు. ఆ ప్రయాణికుల్లో ఎవరైనా కొంత భయపడే వాళ్ళు, నిజంగానే హార్ట్ పేషెంట్స్ ఉంటే వాళ్ళు చచ్చిపోతే పరిస్థితి ఏంద్రా ఎదవా. పోలీసులు కేవలం ఇటువంటి వాటి మీద లాఠీ చార్జీలే కదా, వాళ్ళ మీద కేసులు పెట్టి 1-2 నెలలు జైల్లో ఉంచండి, వాళ్ళకి చిప్పకూడు తినిపించండి, అక్కడ వాష్రూమ్లు కడిగించండి. లేకపోతే వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి చూసారా, పబ్లిక్ టాయిలెట్స్ క్లీన్ చేయించండి ఎదవలతో. దానికంటూ లిమిట్ ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేసిరన్నా, ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళకు ఉంటుంది. మీరు మీ ఇంటి పరిధి వరకు మీ లిమిట్లో ఎంజాయ్ చేస్తే ఓకే. రోడ్డు మీదకి వచ్చి పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేస్తేనే ప్రాబ్లం. గతంలో హైదరాబాద్ ఆర్సీబీ గెలిచినప్పుడు ఇదే పరిస్థితి, మళ్ళీ ఇదే పరిస్థితి. వీనికి కనీసం బ్యాటు బాల్ అంటే తేడా తెలుసో తెలియదు, నాకు ఆడొస్తుందో తెలియదు. కానీ వీడికి వచ్చి మాత్రం విరాట్ కోహ్లీ గెలిచాడని చెప్పి ఫ్యాన్స్. ఏం ఫ్యాన్స్ మీరంతా? ఎందుకు ఈ రచ్చ? బెంగళూరులో ఇదే రకమైనటువంటి స్టాంపేడ్ జరిగింది. ఇట్లానే 7 చనిపోయారు.
బెంగళూరులో ఆర్సీబీ గెలిచిందని చెప్పి అక్కడ వాళ్ళకి సన్మానాలు లేకపోతే సత్కారాలు చేయాలని చెప్పి అక్కడ ప్రభుత్వం ఆలోచన చేస్తే 7 చనిపోయారు. తొక్కిసలాట కారణంగా 7 చనిపోయారు. ఆ వీడియోలో దయచేసి పేరెంట్స్ ఒక్కసారి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళ మమ్మీ డాడీకి షేర్ చేయండి, వాళ్ళ అమ్మ నాకు షేర్ చేయండి ఈ వీడియోని. వాడు పాపం ఆ అమ్మ నాన్న ఎక్కడ ఎంత కష్టపడుతుందో కదా, రోడ్డు మీదకి వచ్చినాక వానికి బండి కొనిస్తే ఆ బైక్లో పెట్రోల్ వచ్చి ఆ సైలెన్సర్ మూతలండి ఒకసారి పిసిఆర్ ప్లే చేయండి ఆడియో. ఆ సైలెన్సర్ మూతలు, ఆ విజిల్స్, ఆ కేకలు, పాప ఇంకా వాళ్ళ అమ్మ నాన్న ఎంత ఇబ్బంది పడతామని ఇక్కడ చదివించడానికి. వాడు ఉద్యోగం సద్యోగం చేస్తున్నా కొడుకు అని చెప్పి ఎంత సంతోషపడుతున్నారు. వాడేమో బట్టలు బజార్లో తిరుగుతున్నారు. దేనికోసం? ఎక్కడో మ్యాచ్ జరిగితే ఎవరో గెలిస్తే, వాడు కాదు గెలిచింది. కనీసం వానికి దానికి సంబంధం లేదు అసలు మ్యాచ్కి. వాడు ఇక్కడ సంబరాలు చేసుకుంటారు. బయటికి వచ్చి రోడ్డు మీదకి వచ్చి పోలీసుల చేత లాఠీ చార్జ్. చూడండి, ఇగో బార్కేడ్ వాడు, ఇగో బార్కేడ్ని బస్ చేసి పడేసి ఓ ట్రాలీ మీద ఎక్కుతున్నారు. రైట్, చూడండి అక్కడ పోలీసుల మీదకి ఆ క్రాకర్స్ అదేదో షార్ట్ క్రాకర్ ఉంటుంది, దాన్ని పట్టుకొని ఫైర్ చేసి పోలీసుల మీదకి జులిపిస్తున్నారు. సో పోలీసులు పట్టుకొని ఎగిరిస్తున్నారు. చూడండి అక్కడ పోలీసులను పట్టుకొని ఎగిరించడం. ఒక్క పోలీసు దొరికిందని కూడా అక్కడ వాళ్ళకి తాగిన మత్తులు చూడండి, బట్టలు ఎప్పి ఇష్టం వచ్చినట్టుగా విన్యాసాలు, బార్కేడ్లతో వేయడాలు. సెక్రటరియట్ ముందు, హైదరాబాద్ సెక్రటరియట్ ముందు జరిగిన విజువల్ ఇవన్నీ కూడా. హైదరాబాద్ సెక్రటరియట్ ముందు డాన్సులు, ఆ చిందులు, ఏంటిది ఏమొచ్చింది, కార్ల మీద విన్యాసాలు, ఆ పోలీసులను పట్టుకొని ఆయన్ని గాల్లో ఎగిరేయడాలు. దిస్ షుడ్ బి స్టాప్. నిజంగా ఇది కంట్రోల్ చేయాల్సిన పోలీసు, మరి ఏ రకంగా కంట్రోల్ చేస్తారో తెలియదు. డీజీపీ సివి ఆనంద్ గారు దీనిపై ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతుంటారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు సోషల్ మీడియాలో ప్రతి దానిపైన మీరు రెస్పాండ్ అవుతున్నారు. ఇటువంటి మీకు పెద్ద పనేం కాదు వాళ్ళని గుర్తించడం, వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడం. ఒక్కడిద్దరిని దొరకబట్టండి సార్, ఎక్కువద్దు. ఒక్కిద్దరిని దొరకబట్టి వాడిని హైదరాబాద్లో పబ్లిక్ టాయిలెట్స్ క్లీన్ చేయించండి వాడితో. అప్పుడు వాడికి సిగ్గు వస్తుంది. ఇంకోటైనా రావాలన్నా, రోడ్డు మీదకి వచ్చి చిందులేయాలన్నా, రేపు మాపు మళ్ళీ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాలు వచ్చినాక ఇట్లా దరిద్రం పాడవుతుంది. మళ్ళీ కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి ఇప్పుడు అప్కమింగ్ డేస్లో. ఆ సినిమాలు వచ్చినాక ఇదే దరిద్రం, మళ్ళీ ఇదే రకంగా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి పిచ్చి చేస్తే పరిశాన్ అవుతారు అంత పబ్లిక్ కూడా. ఒక్కడిద్దరు దొరకబట్టండి కరెక్ట్గా, మీకు పెద్ద పనేం కాదు ఇది. దొరకబట్టి వాళ్ళ చేత పబ్లిక్ టాయిలెట్స్ క్లీన్ చేయండి. సోషల్ మీడియాలో ఇదే సోషల్ మీడియాలో రీళ్లు పెట్టండి. ఇంకోడైనా రోడ్డు మీదకి వచ్చి పబ్లిక్ ప్రాపర్టీని కిల్ చేయాలన్నా, రచ్చ చేయాలన్నా, ఇంత హైడ్రామా క్రియేట్ చేయాలన్నా భయం వస్తుంది. లేదనంటే డెఫినెట్గా ఇది ఇంకా రోజు శృతిమించిపోతుంది. వీళ్ళని చూసి ఇది ఒక పెద్ద ట్రెండ్ అయిపోయింది. వీడిని చూసి ఇంకొకటి వస్తాడు. మొదటి వరకు 100 మంది కాసేపు 1000 మంది అయిపోతారు. ఆ 1000 మంది రేపు 10,000 మంది కావచ్చు. ఇది పెద్ద ఒక హైడ్రామా అవుతుంది. సో మై డియర్ పేరెంట్స్, దయచేసి ఒక్కసారి మీ అబ్బాయి కానీ మీకు సంబంధించిన ఎవరైనా కనుక ఈ వీడియోలు ఉంటే చూడండి. వానికి ఇంటికి వచ్చినాక బడితప్పు చేయండి, తప్పేం లేదు. వాడు మీ రూట్ తప్పిండనే చూడండి. వాడిని ఇంటి దగ్గర అమ్మా నాన్న డబ్బులు సంపాదించి కాయకష్టం చేసి డబ్బులు పంపిస్తే వాడు బట్టలు కూడా తీసి బజార్లో తిరుగుతున్నాడు ఆర్సీబీ గెలిచిందని ఎంజాయ్ చేసుకుంటూ. ఇది కరెక్టేనా? మీరు కామెంట్ చేయండి చూసేవాళ్ళు, ఇది కరెక్టేనా?